నమస్కారం ప్రజలారా, పబ్లిక్ పవర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మరో సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను. నాయుడుపేట మండలంలోని జోలపాలెంకి రోడ్డు శాంక్షన్ అయింది. ఈ రోడ్డు అనేది అమ్మ హాస్పిటల్ నుంచి కార్మిక వరకు శాంక్షన్ అయింది. ఈ రోడ్డు టెండర్ యొక్క వాల్యూ 3,22,00,000 రూపాయలు. దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా సార్, చూస్తున్నారు కదా, 3.22 లక్షల రూపాయలు. 3,22,00,000 రూపాయల్లో అప్పటి కాంట్రాక్టర్ కొంత అమౌంట్ తినేసి బిల్లులు చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మరలా కొత్త కాంట్రాక్ట్ రిలీజ్ చేశారు నాయుడుపేట మున్సిపల్ శాఖ వారు. ఆ కొత్త కాంట్రాక్ట్ కింద 1,05,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ సీసీ రోడ్డు అనేది అమ్మ హాస్పిటల్ దగ్గర నుంచి జోలపాలెం చర్చి వరకు ఈ రోడ్డు నిర్మాణం గాను 1,05,00,000 రూపాయలు ఖర్చు చేశారు. ఈ ఖర్చు చేసిన అమౌంట్లో కూడా చాలా వరకు అవినీతి జరిగి ఉంది. ఈ అవినీతి పైన నేను సమాచార చట్టం దరఖాస్తు చేసిన ఇప్పటికీ 1.5 సంవత్సరం అవుతున్నా నాయుడుపేట మున్సిపల్ శాఖ కానీ అటు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ ఎవరు కూడా దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికీ ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే దీంట్లో అవినీతి జరుగుతుంది కాబట్టి వారు ఇవ్వడం లేదు. ఒక రోడ్డు నిర్మాణానికి 2 సార్లు టెండర్లు పిలవడం జరిగింది. ఈ 2 సార్లు టెండర్ పిలవడంలో కూడా ఫస్ట్ టెండర్లోనూ అవినీతి, రెండో టెండర్లోనూ అవినీతి. ప్రజాధనాన్ని ఈ విధంగా ఎవరి పాటికి వాళ్ళు వస్తున్నారు, టెండర్లు వేసుకున్నారు, తినేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోడ్డు చూస్తున్నారు కదా, కార్మించవరం కండిగ నుంచి జోలపాలెంకి వచ్చేందుకు ఈ రోడ్డు ఇది. చూడండి ఏ విధంగా ఉంది ఈ రోడ్డు అనేది. మొదటిసారి టెండర్ వేసినప్పుడు ఈ రోడ్డుకి అమ్మ హాస్పిటల్ దగ్గర నుంచి కార్మించవరం కండిగ వరకు 3,22,00,000 రూపాయలని ఆ రోజు టెండర్ ప్రకారం శాంక్షన్ చేయడం జరిగింది. ఈ టెండర్ను దక్కించుకున్న వ్యక్తి గూడూరుకు సంబంధించిన డేగా సురేష్, కాంట్రాక్టర్ ఇతని పేరు మీద 3,22,00,000 రూపాయలు టెండర్ ఇవ్వడం జరిగింది. ఇతను ఈ రోడ్డు రిమూవ్ చేసి చిప్స్ చేసిన దానికి గాను బిల్లులు పెట్టి అమౌంట్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. మరి ఈ టెండర్ని ఎందుకు క్యాన్సిల్ చేసేలేదు, మధ్యలో ఆఫ్ చేయడం జరిగింది, ఎందుకు క్యాన్సిల్ చేశారనే విషయం అనేది వివరణ లేదు, ఇవ్వడం లేదు అధికారులు కానీ. చూస్తున్నారు కదా రోడ్డు ఎలాగుందనేది. ఇది 6వ వార్డుకు సంబంధించింది. నాయుడుపేటకి మున్సిపల్ బస్టాండ్ నుంచి మున్సిపల్ ఆఫీసు పోయే కంటే కూడా ముందుగానే ఉంటుంది, ఇంకా దగ్గరలో ఉంటుంది జోలపాలెం అనేది. ఇంత దగ్గరలో ఉన్న జోలపాలెంకు ఇప్పటికీ రోడ్డు అనేది లేదు. అధికారులు మున్సిపాలిటీకి వస్తున్న నిధులను ఏం చేస్తున్నారు అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. కనీసం రోడ్డు సదుపాయం కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో చూస్తున్నారు కదా రోడ్డు ఏ విధంగా ఉన్నది. కనీసం దీంట్లో బైక్లో పోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. జారిపడేట్టుగా స్కిడ్ అయ్యేటట్టుకునే బండ్లు కానీ చూడండి ఎంత స్లోగా వెళ్తూ ఉన్నారు. ఇంకా ప్రజలు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు అయితే పడుతున్నారు, జారి పడిపోతున్నారు. చిన్నపిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ రోడ్డు అనేది. ఇది 6వ వార్డు జోలపాలెం అనేది నాయుడుపేట మున్సిపల్ శాఖకి. మున్సిపల్ శాఖ వారు ఇప్పటికైనా ఈ వీడియో స్పందించి రోడ్డు నిర్మాణం చేపడతారని అనుకుంటున్నాను. జోలపాలెం గ్రామస్తులు చాలా వరకు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్గం గుండా అటు మందబైలు, కార్మికులు 2 గ్రామాల ప్రజలు పోవాలి. 2 గ్రామాల ప్రజలు పోయే దారి చూడండి ఏ విధంగా ఉన్నది. చూస్తున్నారు కదా, ఇదండి రోడ్డు పరిస్థితి. ఎలక్షన్లో మాత్రం వచ్చే అధికారులు, రాజకీయ నాయకులు ఓట్ల కోసం వస్తున్నారు తప్పితే ప్రజల సమస్యలను పరిష్కరించేదానికి మాత్రం ఏమాత్రం వాళ్ళు స్పందించడం లేదు. చూడండి ఎట్టుంది రోడ్డు పరిస్థితి అనేది. ఇంకొకరు పెద్దవాన పడిందంటే కనీసం బైకుల్లో కూడా పోలేము. గుంటలు ఎట్లా ఉన్నది చూడండి. ఇది జోలపాలెం యొక్క రోడ్డు పరిస్థితి. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ నుంచి సీసీ రోడ్ శాంక్షన్ అయిందండి. ఈ సీసీ రోడ్డు అనేది రీటెండరింగ్ ద్వారా మళ్ళీ సీసీ రోడ్డుని ఇచ్చారు. ఈ సీసీ రోడ్డు యొక్క కాస్ట్ వచ్చేసి 1,05,00,000 రూపాయలు అయింది. దీని కాంట్రాక్టరు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సిహెచ్ సుబ్రహ్మణ్యం రెడ్డి, వీళ్ళిద్దరి పేరు మీద కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డు చూసారంటే ఒకసారి నాణ్యత లేకుండా ఉంది ఈ రోడ్డు అనేది. అప్పుడే దీనికి ఇదండి సీసీ రోడ్డు ఇది. ఈ రోడ్డు కన్నా పగిలిపోయి ఉన్నది. ఈ రోడ్డుకు వచ్చి 1,00,00,000 చిల్లర దాకా ఖర్చు పెట్టారు. దీంట్లో కూడా నిధులు అనేది దుర్వినియోగమైనవి. దీని మీద సమాచారం దరఖాస్తు చేసిన అధికారులు ఏమాత్రం ఇప్పటికీ సమాచారం లేదు. ఈ రోడ్డు అనేది ఆ జోలపాలెం చర్చి దగ్గర నుంచి అమ్మ హాస్పిటల్ వరకు నిర్మించడం జరిగింది.
చూస్తున్నారు కదా రోడ్డు ఏ విధంగా ఉన్నదని. ఇదండి జోలపాలెం సంబంధించిన రోడ్డు. ఈ రోడ్డు నిర్మాణంలో జరిగిన అవినీతి మరియు రోడ్డు యొక్క నాణ్యత గురించి మీకు ఈ వీడియోలో చూపడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది నాయుడుపేట నుంచి అంటే అమ్మ హాస్పిటల్ నుంచి జోలపాలెంకి వెళ్ళే సీసీ రోడ్డుకు సంబంధించిన డ్రైనేజ్ కాలువ. ఈ కాలువ నిర్మాణం కూడా 9 లక్షల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 9 లక్షల రూపాయలు అనేది ఎక్కడి నుంచి అంటే అమ్మ హాస్పిటల్ నుంచి జనార్దన్ రెడ్డి అపార్ట్మెంట్ వరకు ఈ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణంకి 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక సీసీ రోడ్డు నిర్మించాలని అంటే ముందు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి తర్వాత రోడ్డు వేయాలి. మీరు ఇంతకు ముందు చూసిన రోడ్లో అయితే ఆ అపార్ట్మెంట్ తర్వాత నుంచి డ్రైనేజ్ కాలం కనిపించదు. అంటే చూడండి ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి అనేది. ఇక్కడే కాదు, ఎక్కడైనా కూడా సీసీ రోడ్ నిర్మించాలని అంటే కంపల్సరీగా డ్రైనేజ్ కాలువను ఫస్ట్ ఏర్పాటు చేసి తర్వాత రోడ్డు అనేది నిర్మించాలి. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేసి తర్వాత నిర్మించారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.